గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండ్ వెల్కమ్ టు ద సెషన్. ఈ సెషన్ దేని గురించి అంటే మెయిన్స్ ఇంగ్లీష్ కోర్స్ గురించి. మనకి 2024లో తీసుకుంటే చాలా బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా మనకి మెయిన్స్లో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. యాక్చువల్గా ఇది మెయిన్స్ ఇంగ్లీష్ కోర్స్ అన్నా కూడా ఇది యాక్చువల్గా 3-in-1 ఇంగ్లీష్ కోర్స్. అవి ఏంటన్నది మనం చూద్దాం. ఇది బిఫోర్ ఐ గో టు ద డీటెయిల్స్, మనకి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఫస్ట్ అసలు చాలా మంది క్యాండిడేట్స్ మెయిన్స్ ఎక్కడ స్టక్ అవుతారన్న ప్రశ్న వేసుకుంటే, వేర్ డూ మెనీ క్యాండిడేట్స్ గెట్ స్టక్? ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ మెయిన్స్ లెవెల్. చాలా మంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ దగ్గర స్టక్ అయిపోతుంటారు. వై డూ మెనీ క్యాండిడేట్స్ గెట్ స్టక్ ఎట్ మెయిన్స్ లెవెల్? చాలా మంది మెయిన్స్ లెవెల్లో ఎందుకు స్టక్ అవుతారు? ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. వీళ్ళలో చాలా మందికి ఇంగ్లీష్ రాదు కాబట్టి ఆ మెయిన్స్ లెవెల్లో ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అక్కడ స్టక్ అయిపోతారు. హౌ టు ఓవర్కమ్ ద మెయిన్స్ హర్డిల్? ఇప్పుడు ఈ మెయిన్స్ హర్డిల్ ఎలాగ ఓవర్కమ్ అవ్వాలన్న ప్రశ్న వేసుకున్నప్పుడు, ఎన్రోల్ ఇన్ మెయిన్స్ 3-in-1 కోర్స్ ఇన్ అడ్వాన్స్. ముందుగానే మనం ఈ కోర్సులో ఎన్రోల్ చేసుకుంటే మనకి మెయిన్స్ రాసినప్పుడు ఈజీ అవుతుంది. హూమ్ ఈజ్ దిస్ మెయిన్స్ 3-in-1 కోర్స్ పర్? ఈ కోర్స్ ఎవరి కోసం? దోస్ విత్ రీజనల్ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్, అంటే ఇక్కడ మనకి తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి. దోస్ హు ఫియర్ ఇంగ్లీష్ ఎస్పెషల్ ఎట్ ద మెయిన్స్ లెవెల్, ఎవరైతే ఇంగ్లీష్ మెయిన్స్ లెవెల్లో ఇంగ్లీష్ని చూసి భయపడతారో వాళ్ళ కోసం. దోస్ హు నీడ్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ మెయిన్స్, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కాకపోతే మెయిన్స్ వరకు తీసుకుంటే మెయిన్స్ లెవెల్కి వాళ్ళకి ఆ స్కిల్స్ లేవు మాట, ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం. దోస్ హు ల్యాక్ రిసోర్సెస్ ఫర్ మెయిన్స్ లెవెల్, ఎవరికైతే ఆ మెయిన్స్ లెవెల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఆ రిసోర్సెస్ లేవో వాళ్ళ కోసం. దోస్ హు హ్యావ్ క్లియర్డ్ ప్రిలిమ్స్ మెనీ అ టైమ్ బట్ కుడ్ నాట్ గో బియాండ్ మెయిన్స్ ఎగ్జామ్. కొంతమంది స్టూడెంట్స్ ఒక 5 times 6 times ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ లెవెల్లో స్టక్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళ కోసం. ఇప్పుడు అసలు మెయిన్స్కి ఎలాంటి స్కిల్స్ కావాలి, ఎన్ని స్కిల్స్ కావాలి? వాట్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్రాక్ బ్యాంక్ ఎగ్జామ్స్ మెయిన్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్ సెక్షన్? టు క్రాక్ ది ఇంగ్లీష్ సెక్షన్ ఆఫ్ బ్యాంక్ ఎగ్జామ్స్ మెయిన్స్, you need a combination of skills and strategies. Here are some key ones. మీరు మెయిన్స్ లెవెల్ ఇంగ్లీష్ క్రాక్ చేయడానికి కాంబినేషన్ ఆఫ్ స్కిల్స్ అండ్ స్ట్రాటజీస్ కావాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. రీడింగ్ కాంప్రిహెన్షన్ స్కిల్, మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండి ఇది. రీడింగ్ కాంప్రిహెన్షన్ స్కిల్ ఎందుకు అవసరం అంటే, అసలు రీడింగ్ కాంప్రిహెన్షన్ స్కిల్ అంటే ఏంటి? ఎబిలిటీ టు కాంప్రిహెండ్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ లాంగ్వేజ్ అండ్ ఇంటలెక్చువల్ that go with the given text within the stipulated time. అంటే మనకి ఆ స్టిపులేటెడ్ టైంలో ఇచ్చిన టెక్స్ట్ని లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంటలెక్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోగలిగే స్కిల్ ఉంటే అది చాలా అవసరం అన్నమాట. ఫస్ట్ది. రెండోది వొకాబులరీ. బీయింగ్ గుడ్ అట్ ఇఫెక్టివ్ వొకాబులరీ ఎస్పెషల్లీ ద వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద హిందూ ఎడిటోరియల్స్. మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో చాలా వరకు హిందూ ఎడిటోరియల్స్లో యూజ్ చేసిన వర్డ్స్ వస్తాయి, అవి తెలిసి ఉండాలి. ఎబిలిటీ టు గెస్ ద మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్ బేస్డ్ ఆన్ కాంటెక్చువల్ అవేర్నెస్. ఒక వర్డ్ చూసినప్పుడు ఆ కాంటెక్స్ట్ బట్టి ఆ వర్డ్ మీనింగ్ గెస్ చేసే సామర్థ్యం ఉండాలి. బీయింగ్ గుడ్ అట్ రూట్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, వర్డ్ ఫార్మ్స్, వర్డ్ కాంబినేషన్స్, వర్డ్ యూసేజ్, ఇవన్నీ కూడా మెయిన్స్ లెవెల్లో మీకు ఓవరాల్గా చాలా హెల్ప్ అవుతాయి. ఆ స్కిల్ ఉండాలి మీకు. మూడోది గ్రామర్. గ్రామర్ అనేది యూజువల్గా నేనేం చెప్తానంటే ప్రిలిమ్స్ వరకు చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ వరకు తీసుకుంటే బీయింగ్ గుడ్ ఎట్ గ్రామర్, కాన్సెప్ట్స్, రూల్స్, సెంటెన్స్ ప్యాటర్న్స్, ఫ్రేజెస్, క్లాజెస్, కొద్దిగా అడ్వాన్స్డ్ గ్రామర్ బాగా తెలిసి ఉండాలి. అది డెఫినెట్గా మనకి ఎక్కడో చోట హెల్ప్ అవుతుంది. క్రిటికల్ రీజనింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అండి. ఎబిలిటీ టు అనలైజ్ అండ్ ఇవాల్యుయేట్ ఆర్గ్యుమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ప్యాసేజెస్. ఒక ప్యాసేజ్ తీసుకుంటే అందులో ఆర్గ్యుమెంట్స్ లేదంటే వ్యూస్ ప్రెజెంట్ చేసినప్పుడు అవి ఎలా అనలైజ్ చేయాలి, ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, ఆ ఎబిలిటీ ఉండాలి. ఎబిలిటీ టు ఐడెంటిఫై అజంప్షన్స్, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ వ్యూస్ అండ్ కన్క్లూజన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ కూడా హయ్యర్ లెవెల్ ఆఫ్ రీడింగ్ స్కిల్ ఉన్న వాళ్ళకి అవుతుందండి.
దాన్నే మనం అనలిటికల్ స్కిల్ అంటాం. జనరల్గా మనం ఒక ప్యాసేజ్ చదివినప్పుడు వి రీడ్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి చదువుతాం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవడమే కాకుండా అనలైజ్ చేయగలగాలి. అసలు ఆర్గ్యుమెంట్స్ ఏంటి, మెయిన్ ఐడియాస్ ఏంటి, వాటి స్ట్రెంగ్స్ ఏంటి, అవి ఎన్ని అజంప్షన్స్ మీద బేస్ చేసినవి, ఎన్ని సబ్జెక్ట్ ఒపీనియన్, ఎన్ని ఆబ్జెక్ట్ ఒపీనియన్, ఈ కంక్లూజన్స్ ఏంటి, ఇవన్నీ గ్రాస్ప్ చేసే ఎబిలిటీ ఉండాలి. లాస్ట్ది ఏంటంటే టైం మేనేజ్మెంట్, skill to manage your time effectively during the exam, ability to allocate time to each section based on your strengths and weaknesses, and prioritizing questions accordingly. జనరల్గా మనం ఎగ్జామ్లో క్వశ్చన్స్ మన స్ట్రెంగ్త్ మన వీక్నెస్ బట్టి మనం ప్రయారిటైజ్ చేయాలి, దాని ప్రకారం టైం అలాట్ చేయాలి. అది కూడా ఒక స్ట్రాటజీ. టైం మేనేజ్మెంట్ అనేది ఏ క్వశ్చన్ టచ్ చేయాలి, ఏ క్వశ్చన్ టచ్ చేయకూడదు, ఎంత టైం స్పెండ్ చేయాలి, ఇవి చాలా ఇంపార్టెంట్ స్కిల్స్. ఇప్పుడు వాట్ ఈస్ దిస్ 3-in-1 ఇంగ్లీష్ కోర్స్? ఎందుకని 3-in-1 అని పేరు పెట్టాల్సి వచ్చింది? దాని అర్థం ఏంటి? కీపింగ్ ద ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఆఫ్ ద క్యాండిడేట్స్ హు ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు క్రాస్ ద మెయిన్స్ హర్డిల్, 3 courses ఆర్ బీయింగ్ ఆఫర్డ్ ఎస్ అ ప్యాకేజ్. జనరల్గా మెయిన్స్ కోర్స్ అనేది మేజర్ హర్డిల్ కాబట్టి వాళ్ళు క్యాండిడేట్స్ యొక్క స్టాండర్డ్స్ని దృష్టిలో పెట్టుకుని 3 కోర్సెస్ని ఒకేసారి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆ 3 కోర్సెస్ ఏంటంటే మెయిన్స్ కోర్స్, స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోర్స్ బేస్డ్ ఆన్ మెయిన్స్ ఎగ్జామ్ టాపిక్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మేజర్ చంక్. డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ కోర్స్, ఇంటర్వ్యూ కోర్స్, ఇప్పుడు కాదు, మనకి మెయిన్స్ అయిన తర్వాత. ఈ 3 కోర్సెస్ ఒకే దాంట్లో సెపరేట్గా పే చేయక్కర్లేదు, ఒకే కోర్సుకి పే చేస్తే 3 కూడా మీకు వస్తాయి. వాట్ ఆర్ ద కోర్స్ ఫీచర్స్? లాంచ్ డేట్ 17th May, 17th of this month. Time slot 5 p.m. Frequency of this 3-in-1 course, 3 courses కాబట్టి స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోర్స్ 4 days a week, Monday to Thursday. Descriptive English weekends. Interview course also weekends. కోర్స్ ఫీ, యాక్చువల్ కోర్స్ ఫీ 4,000. కాకపోతే ఇప్పుడు మనం ఇనాగరల్ ఆఫర్ ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ 2,500. డ్యూరేషన్ 2 months అండ్ వ్యాలిడిటీ 6 months. మీరు 6 monthsలో ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, ప్రాబ్లం లేదు. దీంతో పాటు మనకి సప్లిమెంటరీ లేదా కాంప్లిమెంటరీ యాక్టివిటీస్ ఏంటి? ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మినీ మాక్స్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవ్రీ డే. నెక్స్ట్, మీ అందరికీ తెలుసు హిందూ. ఈ హిందూ అన్నది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచి రోజు ఫాలో అయితే మెయిన్స్ టైంకి మీ స్టాండర్డ్స్ ఇంకో లెవెల్కి వెళ్తాయి అన్నమాట. ఇవి కాంప్లిమెంటరీ. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద కోర్స్. అండ్ మీరు ఒకవేళ కోర్స్ పర్చేస్ చేయాలనుకుంటే 17th లోపల పర్చేస్ చేస్తే మీకు 2,500, ఆ తర్వాత పర్చేస్ చేస్తే 4,000. థ్యాంక్ యూ వెరీ మచ్.